ఇప్పుడు వానలు వచ్చినాయి కదండి, వరద, దాని మూలంగా కొంచెం, లేదంటే ఇంకా అభివృద్ధి చేసేవాళ్ళు. చంద్రబాబు వచ్చాకే కొద్దిగా పరిపాలన బాగుంది అంతకు ముందు కంటే. జగన్ పరిపాలన అంతా డబ్బులు ఇవ్వటం అలాగనే కదండి, అభివృద్ధి ఎక్కడ చేశారు జగన్? అంటే వాళ్ళు అంటారు సూపర్ 6 ఒక పథకాలు అన్నారు కానీ ఇంతవరకు ఒక పథకం కూడా సూపర్ 6 అంటే అంతా అప్పుల్లోనే ఉంది కదండి ప్రభుత్వం. అప్పుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు అయినా ఎలా చేయగలరు? కొంచెం కొంచెం ఆయన ఇస్తున్నారు కదా, గ్యాస్ సిలిండర్లు డబ్బులు వేస్తున్నారు. వచ్చినాయి మాకు గ్యాస్ సిలిండర్లు అమౌంట్ పడింది, మాకు కూడా ఇచ్చారు, మా అత్తగారు వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇచ్చారు. ఈ రోజుది కాదు కదా అభివృద్ధి, పిల్లల ఫ్యూచర్ గురించి ఆయన ఆలోచించి ఎంతో చేస్తున్నారు కదా, అది చూడాలిగా ముందు. ఈ రోజు సూపర్ 6 అన్నాడు కానీ అన్ని పథకాలు ఇవ్వట్లేదు, ఓన్లీ పథకాలు చెప్పాడు కానీ ఇంతవరకు ఒక పథకం కూడా అమలు చేయలేదు. ఎన్నాళ్ళు అయిందండి, ఇంకా పాత అప్పులన్నీ తీర్చుకొని మళ్ళీ కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కటిగా అన్ని అమౌంట్ దేనికి ఎంత కావాలని రాజధానికి అన్నీ ఒక్కొక్కటి చూసుకొని వస్తున్నారు కదా. అంటే వాళ్ళు అంటున్నారు కదా ఏదైతే ఉందో పోలవరం కానీ ఈ అమరావతి కానీ ఈ 5 సంవత్సరాలలో పూర్తి చేసే అవకాశం ఉందంటే మళ్ళీ ఏమన్నా వాయిదా చేస్తారు 100% చేస్తారండి, ఆయనే చేయగలరు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇలానే కలిసి ఉంటే బాగుంటుంది, మళ్ళీ సపరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కలిసి ఉంటేనే బాగుంటుంది, కలిసి ఉంటేనే చేయగలరు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న చూసాం, ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది అంటున్నారు ఏదైతే కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ కానీ ఆలోచన తక్కువ అని పవన్ కళ్యాణ్. ఏమీ లేదు, ఆయన ఆలోచించినట్టు ఎవరు ఆలోచించగలుగుతున్నారు జనాల్లో? అసలుకి ఆయన రాకముందు అలా అనుకున్నారు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు కదా. తిరుపతి ఇంకెలా అనుకుంటారు? ఇలా జరిగినప్పుడు వెళ్ళారు కదండి తిరుపతి బాగా పలకరించారు కదా. ఆవేశం ఏం కాదు, బాగా చేస్తున్నారు ఇద్దరు. నెక్స్ట్ టైం కూడా ఇలాగే రావాలి, అప్పుడే అభివృద్ధి జరిగింది. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అయితే ఏదైతే ఉందో పోలవరం, ఏదైతే ఇక్కడ ఆల్రెడీ పోలవరం కానీ అయిపోయే అవకాశాలు ఉంటుందండి. ఇప్పుడే కదా ఎక్కింది, నిదానంగా చేస్తూ ఉంటారు ఒక్కొక్కటి. అమరావతి రైతులకు ఏమన్నా భరోసా ఇవ్వగలుగుతారు? ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారు, మళ్ళీ అభివృద్ధి బాగుంటుంది, పిల్లలకు ఫ్యూచర్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి జాబ్స్ అయినా కానీ చంద్రబాబు నాయుడు వల్లే జరుగుద్దండి.